హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ బ్లాక్ బస్టర్ అయిన సూదుకవ్వం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. దాస్ లవర్ శాలు, దాస్ వాళ్ళ అన్న రాఘవ, కేశవన్, బాబీ, శేఖర్, మినిస్టర్ గోవిందన్, మినిస్టర్ కొడుకు ప్రకాష్, సీఎం కన్నన్, ఇన్స్పెక్టర్ బ్రహ్మ, ముత్తు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే దాస్ చిన్నపాటి స్మగ్లింగ్స్, కిడ్నాప్స్ చేస్తూ ఉంటాడు. అయినా సరే తను చేసే ఏ పని తనకు అచ్చురాదు. కిడ్నాప్ చేయాలని చూస్తే మధ్యలోనే ఫెయిల్ అవుతుంటాయి. దాస్ లవర్ షాలు దాస్ దగ్గరే ఉంటుంది. దాస్ ఏ పని చేసినా షాలు దాస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాస్ తన బ్యాడ్ లక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ముత్తు అనే ఒకడు దాస్ దగ్గరికి వచ్చి టైం అడుగుతాడు. దాస్ బ్యాడ్ లక్ గురించి ఆలోచిస్తూ చిల్లర లేదు పో అని ముత్తుతో అంటాడు. ముత్తు నేను బిచ్చగాని మాదిరి కనిపిస్తున్నాను అంటూ దాస్తో కూడా పడ్డానికి ట్రై చేస్తాడు. దాస్ ముత్తుకు దొరకకుండా అక్కడి నుంచి పారిపోతాడు. మినిస్టర్ గోవిందన్ చాలా నిజాయితీ గల పొలిటీషియన్. ఒక బిజినెస్ మ్యాన్ గోవిందన్కి లంచం ఇచ్చేందుకు ట్రై చేస్తాడు. అందుకు గోవిందన్ ఆ బిజినెస్ మ్యాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి పట్టిస్తాడు. దాంతో ప్రజలకి గోవిందన్ మీద ఇంకా నమ్మకం పెరిగిపోతుంది. కేశవన్, బాబీ, శేఖర్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. బాబీ వాళ్ళ ఊరిలో ఒక హీరోయిన్కి విగ్రహం కట్టించింటాడు. అందుకు వాళ్ళ ఊరి వాళ్ళందరూ బాబీని ఊరు నుంచి తరిమేస్తారు. దాంతో బాబీ చెన్నైలో ఉన్న తన ఫ్రెండ్ కేశవన్ దగ్గరికి వచ్చేస్తాడు. కేశవన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. శేఖర్ 5 స్టార్ హోటల్లో ఉన్న పార్కింగ్ లాట్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు శేఖర్ ఆ హోటల్కి వచ్చిన జాగ్వార్ కార్ని ఓనర్ పర్మిషన్ లేకుండా బయటికి తీసుకుని వెళ్తాడు. దాంతో 5 స్టార్ హోటల్ వాళ్ళు శేఖర్ని జాబ్ నుంచి తీసేసింటారు. ఇప్పుడు కేశవన్ సంపాదిస్తున్న శాలరీ మీదే బాబీ, శేఖర్ కూడా బతుకుతూ ఉంటారు. కేశవన్ ఆఫీస్లో కేశవన్ని ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కేశవన్ని నువ్వు నా ప్రేమని రిజెక్ట్ చేస్తే కత్తితో కోసుకొని చనిపోతానని బెదిరిస్తుంది. కేశవన్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కేశవన్ చేతిని కోసేస్తుంది. అంతేకాకుండా కేశవన్ నన్ను హెరాస్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ మేనేజర్కి కంప్లైంట్ ఇస్తుంది. మేనేజర్ కేశవన్ తప్పు చేశాడు అనుకుని కేశవన్ తిడతాడు. కేశవన్ దాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి తప్పు చేసింది అంటూ మేనేజర్ని తిడతాడు. దాంతో మేనేజర్ కేశవన్ని జాబ్ నుంచి తీసేస్తాడు. కేశవన్ జాబ్ పోయింది అని శేఖర్కి తెలియగానే ఇప్పటి నుంచి ఎలా బతకాలి అని కేశవన్తో గొడవ పడతాడు. బాబీ ఆ గొడవను ఆపుతాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక బార్కి వెళ్తారు. అదే బార్లో దాస్ షాలుతో కలిసి తాగుతుంటాడు. అదే బార్లోనే ముత్తు కూడా ఉంటాడు. ముత్తు దాస్ని చూసి కొట్టాలి అని పక్క టేబుల్లో ఉన్న బీర్ బాటిల్ని తీసుకుంటాడు. ఆ బీర్ బాటిల్ ఎవరిది అంటే బాబీది. బాబీ ముత్తుని అడ్డుకుంటాడు. ఈ గ్యాప్లో దాస్ బీర్ బాటిల్ తీసుకుని ముత్తు తలని పగలగొడతాడు. దాంతో బార్లో గొడవ స్టార్ట్ అవుతుంది. దాస్ షాలుతో కలిసి బయటికి వచ్చేస్తాడు. పోలీసులు వచ్చేసరికి కేశవ, బాబీ, శేఖర్ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. దాస్ తనని కాపాడినందుకు ముగ్గురికి థ్యాంక్స్ చెప్పి ముగ్గురిని వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. దాస్ ముగ్గురి గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన గురించి మొత్తం చెప్పి తనతో పాటు జాయిన్ అయితే కిడ్నాప్ చేసిన తర్వాత వచ్చే డబ్బుల్లో షేర్ ఇస్తా అంటాడు. షాలు ఇవన్నీ వీళ్ళకి చెప్పొద్దు అంటూ దాస్తో ఉంటుంది. అప్పుడు దాస్ షాలు మీద కోపడతాడు. కేశవన్కి, బాబీకి, శేఖర్కి దాస్ ఎవరి మీద కోపడుతున్నాడు అని అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే షాలు నిజం కాదు అని, దాస్కి మాత్రమే కనిపిస్తుంది అని. దాస్ దీనికి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటాడు. కానీ షాలు తనకు దూరంగా వెళ్ళడం దాస్కి ఇష్టం లేక ఆ ట్రీట్మెంట్ని వదిలేసింటాడు. దాస్ ముగ్గురికి షాలు గురించి అర్థమని చెప్తాడు. ముగ్గురికి దాస్ చేసే పని నచ్చక వద్దని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు దాస్ హోటల్లో భోంచేసి వెళ్ళండి అంటాడు. అందరూ కలిసి హోటల్కి వెళ్ళి భోంచేస్తారు. దాస్ హోటల్ దగ్గర ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్. దాస్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తానంటే కేశవన్, బాబీ, శేఖర్ ముగ్గురు చాలా భయపడతారు. దాస్ ఆ అమ్మాయిని బాగా చూసుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తూ నీ మంత్లీ శాలరీ 50,000 రూపాయలు మాకు ఇచ్చి నీ కూతురిని విడిపించుకో అంటాడు. బ్యాంక్ మేనేజర్ దాస్కి 50,000 రూపాయలు ఇచ్చి తన కూతురిని విడిపించుకుంటాడు. దాస్ ఆ అమ్మాయికి షాపింగ్ చేసుకో అంటూ కొంచెం డబ్బుని ఇస్తాడు. దాస్ ఆ ముగ్గురితో కిడ్నాప్ అంటే ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది అంటూ వచ్చిన డబ్బుల్లో వాళ్ళ షేర్స్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. బాబీకి, శేఖర్కి ఈ పని బాగా నచ్చుతుంది. దాస్ ముగ్గురికి కిడ్నాప్ చేయడానికి కావాల్సిన 5 పాయింట్స్ని నేర్పిస్తాడు. రూల్ నెంబర్ 1, పవర్ఫుల్ పీపుల్కి దూరంగా ఉండాలి. రూల్ నెంబర్ 2, ఎవరిని చంపేస్తామని బెదిరించకూడదు. రూల్ నెంబర్ 3, తక్కువ డబ్బులు డిమాండ్ చేయాలి. రూల్ నెంబర్ 4, ఎలాంటి వెపన్స్ వాడకూడదు. రూల్ నెంబర్ 5, ప్లాన్ ఫెయిల్ అయితే పోలీసులకి లొంగిపోండి, అప్పుడు 0 నుంచి హీరోగా మాడతామంటాడు. కేశవన్కి ఈ పని నచ్చదు, అందుకు వెళ్ళిపోతాడు. దాస్ షాలుతో అలాగే ఆ ఇద్దరితో కలిసి చిన్న చిన్న కిడ్నాపులు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఒకసారి ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదిస్తారు.
కేశవన్కి ఏ జాబ్ దొరకదు. ఎందుకంటే తను లాస్ట్ టైం పనిచేసిన కంపెనీ వాళ్ళు తనని బ్లాక్ లిస్ట్లో పెట్టింటారు. తనకి జాబ్ ఎక్కడ రాకపోయేసరికి కేశవన్ కూడా దాస్తో కలిసిపోతాడు. ఇంతకుముందు కిడ్నాప్ చేసిన చిన్న పిల్లాడి సెల్ ఫోన్ దాస్ దగ్గరే ఉండిపోయింటుంది. ఆ పిల్లాడి వాళ్ళ నాన్న పేరు కన్నన్. కన్నన్ ఆ సెల్ ఫోన్కి ఫోన్ చేసి దాస్తో మాట్లాడతాడు. మీరు ఒకరిని కిడ్నాప్ చేయాలి, వాడిని కిడ్నాప్ చేస్తే మీకు 2 కోట్ల రూపాయలు వస్తాయి అంటూ, నన్ను కలిస్తే ఇంకో 50,000 రూపాయలు ఇస్తా అంటాడు. దాస్ ఈ డీలింగ్ గురించి మాట్లాడాలని కన్నన్ని పిలిపిస్తాడు. కన్నన్ దాస్తో మీరు కిడ్నాప్ చేయాల్సింది మినిస్టర్ కొడుకుని అంటాడు. వాళ్ళ రూల్స్కి లోబడి దాస్ ఈ పని చేయడానికి ఒప్పుకోడు. కానీ ఫ్రెండ్స్ ముగ్గురు ఈ కిడ్నాప్ చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, ఒప్పుకోండి అంటారు. షాలు కూడా ఒప్పుకో ఉంటుంది. దాంతో దాస్ ఈ కిడ్నాప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అసలు కన్నన్కి మినిస్టర్కి ఏంటి సంబంధం అంటే, స్టార్టింగ్లో మినిస్టర్ లంచం ఇస్తున్నందుకు ఒకరిని పట్టించింటాడు కదా, అతను కన్నన్ వాళ్ళ అన్న. కన్నన్ మినిస్టర్ మీద పగ తీర్చుకోవాలి అని ఇదంతా చేస్తూ ఉంటాడు. మినిస్టర్ కొడుకు పేరు ప్రకాష్. ప్రకాష్ బిజినెస్ చేయాలి అని వాళ్ళ నాన్నని డబ్బు అడుగుతాడు. కానీ మినిస్టర్ నీకు జాబ్ చేయడమే చేత కాదు, ఇంకా బిజినెస్ కూడా నా అంటూ డబ్బులు ఇవ్వడు. శేఖర్ బొబ్బులు ఇద్దరు ప్రకాష్ని ఫాలో అయ్యి ప్రకాష్ రోజు ఏం చేస్తాడో కనుక్కుంటారు. ప్రకాష్కి సెక్యూరిటీ ఎవరు ఉండరు. దాస్ ప్రకాష్ని ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు అనుకుంటాడు. దాస్ ప్రకాష్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ అంతా సిద్ధం చేసి అక్కడికి వెళ్తాడు. కానీ ప్రకాష్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు. అందుకు దాస్ ప్రకాష్ని మళ్ళీ కిడ్నాప్ చేద్దామని సైలెంట్ అయిపోతాడు. కానీ ఎవరో కారులో వచ్చి సెక్యూరిటీ ఉన్నప్పుడే ప్రకాష్ని కిడ్నాప్ చేస్తారు. దాస్ ఆ కారుని ఫాలో అయ్యి వాళ్ళు ప్రకాష్ని ఎక్కడ దాచారో కనుక్కుంటాడు. తర్వాత పోలీస్ గెటప్లో వచ్చి అందరినీ తరిమేసి ప్రకాష్ని పట్టుకుంటాడు. కానీ దాస్కి అప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ప్రకాషే కొంతమంది హెల్ప్ తీసుకొని కిడ్నాప్ అయినట్టు డ్రామా చేశాడు అని. దాస్ ప్రకాష్ని కిడ్నాప్ చేసిన తర్వాత మినిస్టర్కి ఫోన్ చేసి 2 కోట్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తాడు. మినిస్టర్ దానికి ఒప్పుకోడు. దాస్కి ఏమి అర్థం కాదు. మినిస్టర్ ప్రకాష్ కిడ్నాప్ గురించి మీడియా వాళ్ళకి చెప్తూ, నేను కిడ్నాపర్స్ డిమాండ్స్కి ఒప్పుకోను, పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నా కొడుకుని కాపాడుకుంటా అంటాడు. మినిస్టర్ ఎందుకు ఇలా చేశాడు అంటే, మినిస్టర్కి తన కొడుకు కంటే తన పదవి చాలా ముఖ్యం. అంతేకాకుండా ఎలక్షన్స్ దగ్గరలో ఉంటాయి, ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తే తన మినిస్టర్ పదవి పోతుంది అని. దాస్ ఆ న్యూస్ చూసి ప్రకాష్ వల్ల యూజ్ లేదు, వదిలేద్దామని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ప్రకాష్ దాస్తో నేను 2 కోట్లు మీకు ఇప్పిస్తా, దాంట్లో 1 కోటి నాకు ఇవ్వాలి అంటాడు. దాస్ దానికి ఒప్పుకుంటాడు. ప్రకాష్ ఈసారి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయకుండా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడతాడు. ప్రకాష్ వాళ్ళ అమ్మ నా కొడుకుని కాపాడండి అంటూ సీఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంది. దానికి సీఎం మినిస్టర్ని పిలిచి నీ కొడుకుని కాపాడుకో అంటూ పార్టీ ఫండ్లో నుంచి 2 కోట్లు తనకిస్తాడు. సీఎం మినిస్టర్తో పోలీసులను దీనిలోకి ఇన్వాల్వ్ చేయకుండా ఫస్ట్ నీ కొడుకుని కాపాడుకో అంటాడు. దాస్ మినిస్టర్కి ఫోన్ చేసి మీ భార్యతో డబ్బులు ఇచ్చి పంపించండి అంటాడు. మినిస్టర్కి కిడ్నాపర్స్కి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేపిస్తాడు. మినిస్టర్ భార్య తన కొడుకుని కాపాడుకోవాలి అని దాస్కి డబ్బులు ఇవ్వడానికి బయలుదేరుతుంది. పోలీసులు కూడా తననే ఫాలో అవుతుంటారు. కానీ దాస్ చిన్న డ్రోన్ లాంటి హెలికాప్టర్తో పోలీసులందరికీ మస్కా కొట్టి ఆ డబ్బులు తన సొంతం చేసుకుంటాడు. దాస్ అలాగే తన టీం చేతికి డబ్బు రాగానే వాళ్ళ డీల్ మర్చిపోయి ఎవరెవరికి ఎంత రావాలి అనేది మన ప్లేస్కి వెళ్ళి డిసైడ్ చేద్దామంటారు. అది ప్రకాష్కి నచ్చక కార్కి యాక్సిడెంట్ ఎలా చేసి తను మొత్తం డబ్బును తీసుకొని పారిపోతాడు. ఆ యాక్సిడెంట్లో అందరికీ చిన్న చిన్న గాయాలవుతాయి. ఆ యాక్సిడెంట్లో షాలు చనిపోతుంది. షాలు చనిపోయేసరికి దాస్ చాలా బాధపడతాడు. దాస్ ఎందుకు బాధపడుతున్నాడు అని బాబీకి అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. ప్రకాష్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఎవరికి తెలియకుండా ఆ డబ్బు మొత్తాన్ని తన రూమ్లో దాచిపెట్టుకుంటాడు. ప్రకాష్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడుతుంది. మినిస్టర్ ఆ కిడ్నాపర్స్ని ఎలాగైనా పట్టుకోండి అని ఐపీఎస్ ఆఫీసర్తో అంటూ ఇన్స్పెక్టర్ బ్రహ్మాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించండి, అతను ఈ కేసుని త్వరగా సాల్వ్ చేస్తాడని చెప్తాడు. ఇన్స్పెక్టర్ బ్రహ్మ ఒక సైకో ఆఫీసర్. అతని క్రిమినల్స్ అంటే అస్సలు సరిపోదు, అందరినీ ఎన్కౌంటర్లోనే చంపేస్తూ ఉంటాడు. అందుకు అతనికి ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్లు వస్తూనే ఉంటాయి. మినిస్టర్ చెప్పినందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాని చెన్నైకి రప్పిస్తాడు. తను చెన్నైకి రాగానే ఐపీఎస్ ఆఫీసర్ మినిస్టర్ మొత్తం అని చెప్పి వాళ్ళని పట్టుకోమంటారు. ఇన్స్పెక్టర్ చెన్నైకి వచ్చిన విషయం దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు తెలుసుకుంటారు. దాస్ కొన్ని రోజులు ఎవరికి కనిపించకూడదు అని తన అన్న రాఘవని వెళ్ళి కలుస్తాడు. రాఘవ ఒక ఫేక్ డాక్టర్. ఈ మధ్య తను మూవీ తీయాలి అని స్టోరీ కూడా రాసుకుని ఉంటాడు. రాఘవ బాబీని చూసి తన సినిమాల బాబీనే హీరోగా పెట్టాలి అనుకుంటాడు. రాఘవ దాస్ గురించి మొత్తం తెలుసుకుని ఇన్స్పెక్టర్ బ్రహ్మ గురించి తెలుసుకుంటూ ఉండు అని తన మనిషి బాబుకు ఫోన్ చేసి చెప్తాడు. కానీ ఇన్స్పెక్టర్ ఊర్లో ఉన్న రౌడీలని ఒకరొకరిని పట్టుకుంటూ కిడ్నాపర్స్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. అలానే బాబును కూడా పట్టుకుంటాడు. కానీ బాబు ఇన్స్పెక్టర్కి ఏం చెప్పడు. ఇన్స్పెక్టర్కి వీళ్ళే కిడ్నాపర్స్ ఏమైనా డౌట్ వచ్చి 5 డ్రగ్స్ సెల్లర్స్ని చంపేస్తాడు. అలాగే ఇంకా కిడ్నాపర్స్ని పట్టుకోవాలి అని కిడ్నాపర్స్ని పట్టించిన వాళ్ళకి రివార్డ్ ఇస్తామని ప్రకటిస్తాడు. దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు ఈ విషయం గురించి తెలుసుకుంటారు. బాబీ కొన్ని రోజులు ముంబైకి వెళ్ళిపోదామంటాడు. ఇంతలో రాఘవ దాస్కి ఫోన్ చేసి మీరుండే చోటు గురించి ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది, అక్కడి నుంచి వచ్చేయండి అంటాడు. దాస్ తన ఇంటిని వదిలేసి రాఘవ దగ్గరికి వచ్చేస్తాడు. అసలు ఇన్స్పెక్టర్కి దాస్ ఇంటి గురించి ఎలా తెలిసింది అంటే కన్నన్ వల్ల. కన్నన్ డబ్బులు కాసపడి దాస్ ఇంటి అడ్రస్ని ఇచ్చింటాడు.
దాస్ నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రకాషే ఇదంతా ప్లాన్ చేశాడు అని అందరికీ తెలిసేలా చేయాలి. అందుకు దాస్ ప్రకాష్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. రాఘవ దాస్ ప్రొటెక్షన్ కోసం ఒక గన్ ఇచ్చి పంపిస్తాడు. అందరూ కలిసి మళ్ళీ మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్తారు. శేఖర్ ఒక్కడే సపరేట్గా ఒక బైక్లో వస్తాడు. ఇన్స్పెక్టర్ కిడ్నాపర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి ప్రకాష్ దగ్గరికి వస్తాడు. ప్రకాష్ ఆ కిడ్నాపర్స్ ఎక్కడుంటారో నాకు తెలీదు అంటాడు. ఇన్స్పెక్టర్ మినిస్టర్ ఇంటి నుంచి బయటికి వచ్చి స్టేషన్ దగ్గరికి బయలుదేరతాడు. దాస్ తన టీంతో కలిసి అక్కడే కారులో ఉంటాడు. ఇన్స్పెక్టర్ బాబీ కారులో కూర్చొని సిగరెట్ తాగడం చూస్తాడు. తన దగ్గర లైటర్ లేకపోయేసరికి లైటర్ కోసం దాస్ కార్ దగ్గరికి వస్తుంటాడు. దాస్ ఇన్స్పెక్టర్ వాళ్ళని కనిపెట్టేశాడు అనుకుని కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇన్స్పెక్టర్కి వాళ్ళ మీద డౌట్ వచ్చి జీప్లో ఫాలో అయ్యి ముగ్గురిని పట్టుకుంటాడు. ఇంతలో శేఖర్ వెనక నుంచి వచ్చి ఇన్స్పెక్టర్ని కొట్టి బెదిరించి ముగ్గురిని కాపాడతాడు. ఇన్స్పెక్టర్ ఆ నలుగురిని వదలకూడదు అనుకుంటాడు. దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకుని వెళ్తున్నప్పుడు ప్రకాష్ కనిపిస్తాడు. దాంతో అందరూ కలిసి ప్రకాష్ని కిడ్నాప్ చేస్తారు. ప్రకాష్ దాస్తో ఇన్స్పెక్టర్కి నేనేం చెప్పలేదు, మీరు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి తప్పించుకున్న తర్వాత మీ వాటా మీకు ఇచ్చేద్దామని అనుకున్నా అంటాడు. దాస్ ప్రకాష్తో మా గురించి పోలీసులకు చెప్పను అని ప్రామిస్ చేస్తే నిన్ను వదిలేస్తా అంటాడు. ప్రకాష్ ప్రామిస్ చేస్తాడు. దానికి దాస్ ప్రకాష్ని వదిలేస్తాడు. ప్రకాష్కి తెలియంది ఏమి అంటే తను మాట్లాడింది మొత్తం రాఘవ రికార్డ్ చేసి ఉంటాడు. దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు ఈ ఎవిడెన్స్ బయటపడితే మనం బయటపడచ్చు అనుకుంటారు. కానీ ఆ ఎవిడెన్స్ వాళ్ళ కళ్ళ ముందు నాశనం అయిపోతుంది. దాంతో వాళ్ళు చేసేదేమీ లేక ఇన్స్పెక్టర్కి దొరికితే చంపేస్తాడు అని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోతారు. పోలీసులు వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు. దాస్ కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మేము ఎక్కడికి పారిపోము, ఒకవేళ మేము చనిపోతే దానికి ఇన్స్పెక్టరే కారణం అని చెప్తాడు. కోర్టులో కూడా దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు కిడ్నాప్ చేసింది మేమే అని ఒప్పుకుంటారు. ప్రకాష్ మాత్రం నన్ను కిడ్నాప్ చేసింది వీళ్ళు కాదు అంటాడు. దాంతో కోర్టు వాళ్ళ నలుగురిని వదిలేస్తుంది. ఇన్స్పెక్టర్ ఆ నలుగురిని చంపాలి అనుకుంటాడు. అందుకు ఎవరికి తెలియకుండా అందరినీ ఊరిబడికి పిలుచుకుని వెళ్తాడు. మినిస్టర్కి తన కొడుకే తన డబ్బుని కొట్టేశాడు అన్న విషయం తెలుస్తుంది. ప్రకాష్ డబ్బుతో పారిపోతుంటే మినిస్టర్ ప్రకాష్ని పట్టుకొని ఆ బ్యాగ్ తీసుకొని సీఎంకి ఇవ్వడానికి వెళ్తాడు. తీరా చూస్తే ఆ బ్యాగ్లో డబ్బు ఉండదు. ప్రకాష్ డబ్బుని మార్చేసింటాడు. మినిస్టర్ సీఎంని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రకాష్ డబ్బు మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇన్స్పెక్టర్ అందరినీ ఒక చీకటి గదిలో పెట్టి చితకొడతాడు. అయినా సరే అందరూ కలిసి ఇన్స్పెక్టర్ మీద జోకులు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్కి తను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడన్న విషయం తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ వీళ్ళని చంపిన తర్వాతే ఆ ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకోవాలనుకుంటాడు. ఆ నలుగురిని చంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రాఘవ దాస్ ఎక్కడున్నాడో తెలుసుకొని దాస్ని కాపాడడానికి బయలుదేరతాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ జీప్ ఎదురొస్తుంది. రాఘవ అక్కడికి వెళ్ళి చూస్తే దాస్ అలాగే ఫ్రెండ్స్ ముగ్గురు బతికే ఉంటారు. రాఘవ అందరినీ పిలుచుకొని వచ్చేస్తాడు. మినిస్టర్ సీఎంతో నా కొడుకి డబ్బు కోసం కిడ్నాప్ ప్లాన్ చేసి ఈ డబ్బుని కొట్టేశాడని చెప్తాడు. సీఎం ప్రకాష్ని పట్టుకొని రండి అని వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. ప్రకాష్ దాస్ని వచ్చి కలిసి తనకి ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చేస్తాడు. అప్పుడే సీఎం మనుషులు అక్కడికి వచ్చి ప్రకాష్ని పిలుచుకొని వెళ్తారు. సీఎం ప్రకాష్తో మీ నాన్న వల్ల పార్టీకి ఎలాంటి యూజ్ లేదు, తన వల్ల డబ్బు మొత్తం బయటికి వెళ్తోంది, లోపలికి మాత్రం రావడం లేదు అంటూ మీ నాన్న మినిస్టర్ పదవి నీకు ఇస్తాను. నువ్వు ఇప్పుడు మీ నాన్న మోసం చేసినట్టే ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాల్లో 300 కోట్లు సంపాదించాలి అంటాడు. ప్రకాష్ దానికి ఒప్పుకుంటాడు. సీఎం మినిస్టర్ పదవిని ప్రకాష్కి ఇస్తాడు. రాఘవ దాస్తో అసలు ఆ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదిలేశాడు అని అడుగుతాడు. ఇన్స్పెక్టర్ నలుగురిని చంపాలి అని తన దగ్గర ఉన్న ఒక లోకల్ గన్ని తీసుకుంటాడు. దానికి లాక్ ఉండదు. అందుకు గన్ వెనకాల పెట్టుకున్నప్పుడు డిక్కీలో పేలిపోతుంది. దాంతో కానిస్టేబుల్స్ అందరూ ఇన్స్పెక్టర్ని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. ఆ తర్వాత రాఘవ అక్కడికి వచ్చి నలుగురిని కాపాడింటాడు. ప్రకాష్ ఎలక్షన్స్లో నిలబడి మినిస్టర్గా గెలుస్తాడు. ఆ తర్వాత లంచాలు తీసుకుంటూ తన పార్టీకి ఇచ్చేస్తూ ఉంటాడు. కేశవ శేఖర్ ఇద్దరు ప్రకాష్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. రాఘవ తన మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసింటాడు. ఆ మూవీలో బాబీనే హీరో. దాస్ దగ్గర ముత్తు జాయిన్ అవుతాడు. దాస్ అందరికీ కిడ్నాపింగ్ గురించి నేర్పిస్తాడు. అందరూ కలిసి శాలిని అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. శాలిని అంటే షాలు హోమ్ మినిస్టర్ కూతురు. దాస్ షాలుని నిజంగానే ప్రేమించింటాడు, కానీ తనకి చెప్పలేకపోయింటాడు. తన మీద ఉండే ప్రేమ వల్ల షాలు తనకి కనిపించింటుంది. దాస్ షాలుని కిడ్నాప్ చేయగానే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సుదుకవ్వ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ G5 యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.